యుద్ధంలో శత్రువు విసిరిన ఆయుధాన్ని అందుకొని మళ్ళీ వాళ్ళ మీదే దాడి చేయాలంటారు. అలాగే రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులు ఏ కోణంలో ఏ మాటలతో అయితే దాడి చేస్తున్నారో వాటిని మళ్ళీ అటువైపే ప్రయోగించడం అన్నది ఒక రాజకీయ వ్యూహం. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యూహాన్ని చాలా పకడ్బందీగా ప్రయోగించారు ఈరోజు. అంటే ఒకవైపునేమో లిక్కర్ కుంభకోణంలో సజ్జలకు కూడా నోటీసులు ఇచ్చి పిలిపిస్తారు, విచారిస్తారు, ఇట్లాంటి వార్తలు నిన్న వచ్చాయి. అది సోమవారం తర్వాత జరుగుతుందా చూస్తున్నారు. కానీ ఇదే సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహిళల సమావేశం, ఈ 2 ఏళ్లలో వెన్నుపోటుకు 2 ఏళ్ళు, వాగ్దాన భంగం, ఈ అంశాల మీద ఆందోళన, నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు కదా. అందులో భాగంగా అక్కడ ఈయన ప్రారంభోపన్యాసం చేశారు. మొన్న జరిగిన మహానాడులో వైసీపీ అన్న పేరు కాకుండా గొడ్డలి పార్టీ అనే టీడీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కనీసం డజన్ల సార్లు అది వచ్చింది. ఎన్నిసార్లు రామారావు పేరు తీశారు, ఎన్నిసార్లు జగన్ పేరు ఎత్తారు అన్నది వాళ్ళ సాక్షి పత్రికలో ఈరోజు చాలా కీలక వ్యాఖ్య కూడా రాశారు. జగన్నామ స్మరణ మారుమోగింది మహానాడులోని. అక్కడ ముఖ్యంగా జగన్ పేరుతో పాటు గొడ్డలి పార్టీని. సజ్జల ఈరోజు సమావేశంలో చేసిన సంచలన వ్యాఖ్య ఏమంటే, చంద్రబాబు నాయుడుకు గొడ్డల్లాగే కనపడతాడు జగన్. రాజకీయంగా ఆయన ప్రాణాలు తీయగలిగింది, రాజకీయంగా ఆయన ప్రాణాలు తీయగలిగింది. జాగ్రత్తగా వినండి. రాజకీయంగా జగన్ మాత్రమే. కాబట్టి జగన్ ఆయన గొడ్డల్లాగా కనపడతాడు. గొడ్డల్లాగా కాకపోతే పూలమాలలాగా ఎలా కనపడతాడు? కాబట్టి అది అలా కనపడడం సరైందే, అలా కనపడడం అలాగే కనపడతారు, నిజంగానే అలా ఎదుర్కొంటాము అని. అంటే సజ్జల తన ప్రసంగంలో జగన్ వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నారు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. కానీ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ భంగం చేశారు. 1500 ఇవ్వడం దగ్గర నుంచి డ్వాక్రా రుణాలు, వీటన్నిటిలో కూడా జగనేమో డ్వాక్రా రుణాలు వాగ్దానం చేసినప్పటికంటే తర్వాత, అంటే అప్పుడు 16,000 కోట్లు అనుకుంటే, తర్వాత 25,000 కోట్లు ఉంటే కూడా అవన్నీ కూడా ఆయన మాఫీ చేశారు. చంద్రబాబు ఏమో అందుకు పూర్తి భిన్నంగా వాగ్దానాలకు నీళ్ళు వదులుతూ వస్తున్నారని వరుసగా అనేక ఉదాహరణలు వాళ్ళ లెక్కల ప్రకారం ఆయన చెప్పారు. అందుకని మహిళలు తీవ్రంగా ఎదుర్కోవాలి, అందుకోసం ఈ సమావేశం ఇవన్నీ వాళ్ళు కూడా చాలా నినాదాలు ఇచ్చారు. అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ వరూదు కళ్యాణి, మాజీ మంత్రి విడుదల రజని, వీళ్ళందరూ కూడా మాట్లాడారు తీవ్ర స్థాయిలో. అంటే జగన్ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు, చంద్రబాబు వాటిని పూర్తిగా వమ్ము చేశారని. ఈ క్రమంలో ఈ గొడ్డలు ఖచ్చితంగా రాజకీయంగా జగన్ తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా ఎదుర్కొంటారు. మీకు మహానాడులో వేరే అంశాలే లేకుండా పోయాయి, వేరే అజెండానే లేకుండా పోయాయి, జగన్ మీదే మీరు పూర్తిగా పెట్టారని. అంటే ఇక్కడ గొడ్డలి పార్టీ అన్నదాన్ని పూర్తిగా స్వీకరించడమే కాకుండా అదే రాజకీయంగా మిమ్మల్ని పూర్తిగా దెబ్బతీస్తుంది, రాజకీయంగా సమాధి కడుతుందని ఒక తీవ్ర భాషలో సజ్జల హెచ్చరించిన. బహుశా ఇది తప్పకుండా మళ్ళీ తదుపరి వివాదానికి దారితీస్తుంది. మీరే ఒప్పుకున్నారని ఇవతలోళ్ళు అంటారు. కడప లాంటి చోట కూడా ఇది ఇప్పటికే జరుగుతున్నది కూడా మనం ప్రత్యక్ష వివాదాలు చూసాం. నిజానికి నేను కూడా చెప్పాను, 2 ఛానల్స్లో కూడా చేశారు. ఏపీలో రాజకీయ వేడి ఎండ వేడి కంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది, ఒకరినొకరు తీవ్రమైన భాషలో దూషించుకుంటూ ఉన్నారు అని. దానికి ఇది పరాకాష్ఠని అనుకోవచ్చు. ఇది వేడి తప్పకుండా మరింత పెంచుతుంది. దీని మీద కూడా మరి ఏమైనా ఫిర్యాదులు అవి ఇవి నమోదవుతాయేమో తెలియదు.